మిత్రమా, నువ్వు ఉన్న స్థాయి నీ మాట విలువను నిర్ణయిస్తుంది. ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగినప్పుడు నువ్వు ఒక చిన్న చిరునవ్వు నవ్వినా దాని వెనుక ఏదో అర్థం ఉందని నలుగురు మాట్లాడుకుంటారు మిత్రమా. నువ్వు పలకరిస్తే నీ వ్యక్తిత్వం ఎంత గొప్పదో అని పొగుడుతారు. అదే నువ్వు ఓ పరాజితుడిగా మిగిలినప్పుడు ఎదుటివారికి మంచి చెప్పాలని ప్రయత్నించినా నిన్ను లోకుగానే చూస్తారు మిత్రమా. అదే ఈ లోకం తీరు. కోపం కన్నా మౌనం గొప్పది. కోపం నీ బలం కాదు, నీ యొక్క బలహీనత మిత్రమా. ఎందుకంటే అదే నీ పతనానికి పునాదులు వేస్తుంది. బలమైన బంధాలను కూడా దూరం చేస్తుంది. మౌనం చేతకానితనంలా కనిపించవచ్చు, కానీ అది దూరమైన బంధాలను కూడా దగ్గర చేయగలదు మిత్రమా. కోల్పోయిన మానసిక ప్రశాంతతను తిరిగి ఇవ్వగలదు. అందుకే పట్టరాని కోపం నీకు వచ్చినప్పుడు ఆ కోపాన్ని కనిపించిన వాళ్ళ మీద చూపించకుండా కాసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. తేడా నీకే తెలుస్తుంది మిత్రమా. బ్రతుకు పందెంలో గెలవడం అంత తేలిక కాదు మిత్రమా. నీకు ఎన్నో కష్టాలు చుట్టుముట్టవచ్చు, మరెన్నో కన్నీళ్లు నేలరాలొచ్చు, బలమైన బంధాలు విడిపోవచ్చు. ఎదుటివారు మాట్లాడే మాటలకు నీ గుండె ముక్కలవ్వచ్చు. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగలవచ్చు. నీ మనసుకు ఎన్నో గాయాలు కావచ్చు. కానీ సహనంతో ఉంటూ ప్రతి అనుభవాన్ని పాఠంగా నేర్చుకుని బలహీనతలపై అనుక్షణం నీ బలంతో యుద్ధం చేస్తూ వీరుల్లా పోరాడితే నీ గెలుపును ఆపడం ఎవ్వరి తరం కూడా కాదు మిత్రమా. నేను అలా ఉండాలి, ఆ రేంజ్కి ఎదగాలనే కలలు నీకుంటే లక్ష్యం వైపుగా నీ పని ఇప్పుడే మొదలుపెట్టు. రేపు ఉందిలేని వాయిదా వేస్తే నీ కలలను నువ్వు ఎప్పుడు కూడా నిజం చేసుకోలేవు మిత్రమా. నీ గమ్యం ఎప్పటికీ అందనంత దూరంగానే ఉండిపోతుంది. అడుగు ముందుకు వేస్తేనే కదా దూరం తగ్గేది. కాబట్టి ఈ రోజు నుంచే కష్టపడు. మంచి రోజుల కోసం వెతకక్కు మిత్రమా. అర్థమైందనుకుంటా. ఈ భూమి మీద దారి లేని గమ్యం అంటూ ఏదీ ఉండదు మిత్రమా. అంతం లేనిదంటూ ఉండదు. అలాగే నీ సమస్యకు ఒక పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. అది నీకు కనబడకపోయినంత వరకు మాత్రాన ఆ సమస్యకు పరిష్కారం లేదని కాదు మిత్రమా. అది దొరికే దిశగా నువ్వు ప్రయత్నం చేయడం లేదని అర్థం. కాబట్టి కన్నీళ్ళు నీకు పరిష్కారం చూపవు. బుర్రకు పదును పెట్టి ఆలోచించు మిత్రమా. నీ సమస్యకు మార్గం ఇట్టే కనిపిస్తుంది. నైపుణ్యం నీకు గుర్తింపును తెస్తే వ్యక్తిత్వం నీ విలువను పెంచుతుంది. కాబట్టి నీ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు సానబెట్టుకోవడం ఎంత ముఖ్యమో నీ వ్యక్తిత్వాన్ని కూడా కాపాడుకోవడం అంతే ముఖ్యం మిత్రమా. ఎదగాలని తపనతో తప్పుటడుగులు వేసి నీ క్యారెక్టర్ని చంపుకోకు. ఎందుకంటే నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా అందరూ నీ వ్యక్తిత్వం గురించి మాట్లాడతారు. కళ్ళు కని వాటిని నిజం చేసుకోవాలని దృఢ నిశ్చయం ఉంటే సరిపోదు మిత్రమా. క్రమశిక్షణ, అంకిత భావం కూడా ఉండాలి. నువ్వు చేసే పని మనస్ఫూర్తిగా చేయాలి. నీ బుద్ధి, నీ మనసు ఒక్కటై పనిచేసినప్పుడు నిన్ను ఎవ్వరూ కూడా ఆపలేరు మిత్రమా. ఇది గ్రహించకే ఎంతోమంది కలలో కోరికల్లా మిగిలిపోతూ ఉన్నాయి. మరి నీ కళ్ళకు కూడా కోరికలకే పరిమితం చేసుకుంటావా, లేక జీవితంగా మార్చుకుంటావా? నీ చేతిలోనే ఉంది మిత్రమా. జీవితం అనే సంగ్రామంలో నువ్వు వేసిన తప్పటడుగులు నిన్ను ఓటమి వైపునకు నెట్టుకుపోతున్నాయని కంగారుపడి ఓటమిని ఒప్పుకొని వెన్ను చూపి పారిపోకు మిత్రమా. నువ్వు చేసిన తప్పుల నుంచి పొందిన అనుభవాలే మిగిలిన యుద్ధానికి నీ దగ్గరున్న అతి పెద్ద ఆయుధాలు. కాబట్టి వాటిని బలంగా మార్చుకుని పోరాడు మిత్రమా. అవి గెలుపునకు నిన్ను చేరువ చేస్తాయి. నువ్వెన్ని ఎత్తులు వేసినా కాలం వేసే పాచికల ముందు అవేవి కూడా పారవు. ప్రతి ఒక్కరి జీవితానికి ఓ కారణం ఉంటుంది. పైగా కాలం తెరచాపలా నిన్ను దానివైపే మళ్లిస్తుంది. అందుకే మనస్ఫూర్తిగా జీవించు. చివరి రోజుల్లో నలుగురు మెచ్చేలా కొన్ని మంచి జ్ఞాపకాలైనా సరే నీ జీవితంలో ఉండేలా చూసుకో మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా.
ఈ ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణం నుంచి చూస్తారు మిత్రమా. నీకు మంచి అనిపించింది, నాకు చెడుగా కనిపించవచ్చు. నాకు న్యాయం అనిపించింది, నీకు అన్యాయం అనిపించవచ్చు. మిత్రమా, ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. నీ మనసును మించిన న్యాయ నిర్ణేతలు ఎవ్వరూ లేరు ఈ లోకంలో. నువ్వు తప్పు చేసినా, ఉప్పు చేసినా నిర్మోహమాటంగా చెప్పగలిగేది నీ మనసు ఒక్కటే మిత్రమా. అందుకే మనసు చెప్పే మాటల్ని శ్రద్ధగా వింటూ ఉండు. మిత్రమా, పేదరికంతో అనుక్షణం బాధపడుతున్నావా? అక్కర్లేదు మిత్రమా. డబ్బు అనుభూతినిస్తే పేదరికం అనుభవాన్నిస్తుంది, విద్యనిస్తుంది, వినయనిస్తుంది, ఒదిగి ఉండడం నేర్పిస్తుంది, బ్రతుకు తెరువు నేర్పిస్తుంది. నీ పనల్లా అది నేర్పే పాఠాలని శ్రద్ధగా నేర్చుకోవడమే మిత్రమా. ఇన్ని ఇచ్చిన పేదరికం తన్నుంచి బయటపడేందుకు అవకాశాలు కూడా ఇస్తుంది కదా మిత్రమా. ఓర్పుతో ఆ అవకాశాన్ని ఒడిసి పట్టుకున్నవాడే జీవితంలో గొప్పవాడవుతాడు మిత్రమా. ఏమరపాటుగా ఉన్న ఒక్క క్షణం చాలు గెలిచే అవకాశాన్ని ఓటమిగా మార్చడానికి. అనాలోచితంగా తీసుకున్న ఒక్క నిర్ణయం చాలు నువ్వు కన్న కలలు పేక మెడల్లా కుప్పకూలిపోవడానికి. తొందరపాటుతో చేసే ఒక్క తప్పు చాలు నీ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి. అందుకే ఏదైనా పని చేసే ముందో అది సరైనదో కాదో 1-2 మార్లు సరిచూసుకో మిత్రమా. పెదాలపై చిరునవ్వుని మోసినంత సులువు కాదు కదా కళ్ళల్లో కన్నీటిని మోయడం. చూసేవాడికి అది తేలిగ్గా కనిపించినా మోసేవాడికి తెలుస్తుంది ఆ కన్నీటి బాధల బరువెంత అని. అందుకే ఏడ్చేవాడిని చూసి ఎప్పుడు కూడా ఎగతాళి చేయకు మిత్రమా. కోరికలనేవి ఆకాశంలో నక్షత్రాల వలె అనంతమైనవి. ఆ కోరిక తీరేలోపు 100 కోరికలు పుట్టుకుని వస్తూ ఉంటాయి. గుర్తించుకో, విచక్షణ కోల్పోయి పుట్టిన ప్రతి కోరిక వెనకాల పరుగులు తీయడం మొదలు పెడితే నువ్వు సమస్యల వలలో చిక్కుకుపోతావు మిత్రమా. కాబట్టి కోరికల ఆధీనంలో పెట్టుకోవడం ఉత్తమల లక్షణం. నువ్వు పుట్టినప్పటి నుంచి జీవితం చివరి వరకు ఏదో ఒక బంధం నీకు ఊతనిస్తూ ఉంటుంది. అది అమ్మ నాన్న కావచ్చు, స్నేహితుడు లేక శ్రేయోభిలాషి కావచ్చు. ఇలా ఏదో ఒక రూపంలో ఆ బంధం నీ బలహీన పరిస్థితుల్లో నేను నిలబెడుతుంది మిత్రమా. అలాంటి బంధాన్ని ఎప్పుడు కూడా భారం అనుకోవద్దు. ఒకవేళ భారం అనుకుంటే మరి ఇన్నాళ్ళు నిన్ను నడిపించిన ఆ బంధం నిన్ను ఏమనుకోవాలి? ప్రపంచం మొత్తం వెతికిన గెలిచిన కథలు, ఓడిన గాథలు చెప్పే సారాంశం ఒక్కటే మిత్రమా. నిరంతర సాధనకు మించిన నిజమైన ఆయుధం మరొకటి లేదని. మొదట చెడు గెలిచినట్టు అనిపించినా అంతిమ విజయం మాత్రం సత్యానిదే మిత్రమా. అర్థమైందనుకుంటా మిత్రమా. సంసారంలో ఒక ఆడదాన్ని నువ్వు గెలవాలి అంటే ప్రేమ, నమ్మకం అనే ఆయుధాలు ఒక్కటే నీకు దిక్కు మిత్రమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.